రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునేందుకు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. మిత్రులారా, ఎవరైనా ఎన్నికల్లో గెలిస్తే సంబరాలు చేసుకుంటారు, ఉత్సవాలు చేసుకుంటారు, ఊరేగింపులు చేసుకుంటారు, గజమాలలు వేసుకుంటారు, అభినందనల శాలువలు కప్పుకుంటారు. ఓడిపోయిన తరువాత కూడాను ఆనందపడే పార్టీ ఉంటుందా? భారతీయ జనతా పార్టీ కొంత విచిత్రమైనటువంటి పార్టీ. ఓడిపోయిన తరువాత కూడా సంబరాలు చేసుకుంటోంది. ఇటీవల పశ్చిమ బెంగాల్లోని కాలియాగంజ్ అనేటటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చనిపోవడంతో ఆయన కూతురికి టికెట్ ఇచ్చి తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆమెతో బీజేపీ తరఫున ఆశీష్ ఘోష్ అనే వ్యక్తి రంగంలోకి దిగాడు. కాలియాగంజ్లో తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి అలీఫా అహ్మద్ ఎవరైతే ఉన్నారో ఆమెకి 1,02,000 ఓట్లు వచ్చినాయి. బీజేపీ అభ్యర్థికి 52,000 ఓట్లు వచ్చినాయి. అంటే దాదాపు 50,000 ఓట్లతో బీజేపీ ఓడిపోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీ రెండు కలిసి కుమ్మక్కై కేరళలో కొట్టుకోవచ్చును. బెంగాల్లో ప్రస్తుతం చెట్టాపట్టాలు. వాళ్ళకు ఒక 28,000 ఓట్లు వచ్చినాయి. అదొక 15% ఓట్లు వచ్చాయి. ఏదేమైనప్పటికీ బీజేపీ ఓడిపోయిందన్నది సుస్పష్టం. ఓడిపోయిన బీజేపీ నిజానికి బాధపడటం లేదు, సంతోషపడుతోంది. గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ సంతోషపడటంలో ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్కి గతం కన్నా 1.8% ఓట్లు ఎక్కువగా వచ్చాయి. భారతీయ జనతా పార్టీ ఓట్లు 2.62% తగ్గాయి. కాబట్టి బీజేపీ ఓట్లు తగ్గాయి, తమ ఓట్లు పెరిగాయి, గెలుపు మార్జిన్ కూడా పెరిగింది. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ ఆనందపడుతోంది, సంబరాలు జరుపుకుంటోంది. బీజేపీ ఎందుకు సంబరాలు చేసుకుంటుంది? ఎందుకు సంబరాలు చేసుకుంటుందంటే కాలియాగంజ్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఈ కాలియాగంజ్ నియోజకవర్గంలోని ఇది ఒక ముస్లిం మెజారిటీ సీట్. దాదాపు 60% మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు, 40% మంది హిందూ ఓటర్లు ఉన్నారు. కాబట్టి బీజేపీ ఎలాగూ గెలిచే అవకాశం లేదు. ముస్లింలు బీజేపీకి వెయ్యరు కాబట్టి ఎలాగో బీజేపీ గెలిచేటటువంటి అవకాశం లేదు. కానీ మొత్తము 309 పోలింగ్ బూతులు ఉంటే అందులో ఒక 109 పోలింగ్ బూతులు హిందూ పోలింగ్ బూతులు, హిందూ ఓటర్లు ఉన్నటువంటి పోలింగ్ బూతులు. మిగతా 200 బూతుల్లో అక్కడ ఒక హిందువు, ఇక్కడ ఒక హిందువు వందల సంఖ్యలో ఉన్నారు. అయితే ఈ 109 హిందూ పోలింగ్ బూతులలో 108 బూత్లలో బీజేపీ మెజారిటీ సాధించింది. ఒక్క చోట మాత్రం తృణమూల్ కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. మిగతా అన్ని చోట్ల కూడాను బీజేపీకి వచ్చింది. ఒక్క బూత్ ఏదైతే ఉందో అందులో మొత్తం 592 ఓట్లు ఉంటే తృణమూల్ కాంగ్రెస్కి 351 ఓట్లు, బీజేపీకి 132 ఓట్లు వచ్చాయి. కాబట్టి ఆ ఒక్కటి వదిలేస్తే మిగతా అన్ని చోట్ల కూడా బీజేపీ ఘన విజయం సాధించింది. అంటే ఈ 108 పోలింగ్ బూత్లలోని 78% ఓట్లు బీజేపీకి పడ్డాయి. దీని అర్థం ఏమిటి? బీజేపీ విశ్లేషకుల ప్రకారము కాలియాగంజ్లో ఉన్నటువంటి 2,34,000 ఓటర్లలో 66% ముస్లింలు, మిగతా 36% హిందువులు ఉంటారు. కాబట్టి ఇక్కడ హిందువుల ఓట్లలో 72.6% ఓట్లు బీజేపీ సంపాదించుకుంది. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగే చోట బీజేపీ దాదాపు అన్ని సీట్లలోనూ హిందువుల ఓట్లలో 70% ఓట్లు సంపాదించుకోగలదు. లాస్ట్ టైం బీజేపీ 60% ఓట్లు మాత్రమే సంపాదించుకుందంటే అదనంగా 12% మంది హిందువులు బీజేపీ వైపు వచ్చారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మొత్తము పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి 291 సీట్లలో 74 సీట్లలో ముస్లిమ్స్ మెజారిటీ, హిందువులు మైనారిటీ. మిగతా 220 సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ 220 సీట్లలో హిందువుల ఓట్లు మెజారిటీలో ఉన్నాయి. దీనిలో 70% గనక బీజేపీకి వస్తే ఫలితం ఏమవుతుంది? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, అంటే వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో
220 సీట్లలో బీజేపీ అత్యధిక సీట్లను నెగ్గేటటువంటి అవకాశం ఉంది. ముస్లిం సీట్లు 74 తృణమూల్ కాంగ్రెస్కి వస్తాయి, అందులో సందేహం లేదు. హిందూ సీట్లలో ఎన్ని సీట్లు తృణమూల్ గెలుచుకోగలుగుతుందన్నదే అసలు ప్రశ్న. గతసారి తృణమూల్ కాంగ్రెస్ హిందూ సీట్లలో భారీ సంఖ్యలో విజయం సాధించింది. పర్యవసానంగా బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అయితే అయింది కానీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ఈ కాలియాగంజ్లో వచ్చినటువంటి ట్రెండ్ గనక కొనసాగితే ముర్షిదాబాద్ అల్లర్లు కావచ్చు, మిగతా చోట్ల జరుగుతున్నటువంటి అల్లర్లు కావచ్చు, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త ఇంజనీరింగ్ లా చదివేటటువంటి అమ్మాయిని రేప్ చేయటం కావచ్చు, ఇటువంటి సంఘటనలన్నీ కూడా తృణమూల్ పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతున్నాయి. పరిశ్రమ లేదు, ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, హిందువుల అణిచివేత కొనసాగుతుంది. పర్యవసానంగా హిందువులు ఈ ఎన్నికలో లాగానే 72% వరకు కనుక పోలరైజ్ అయితే తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ 150 వరకు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. గతంలో 65% ఉంది. ఇప్పుడు అది కనుక 70% వచ్చినట్టయితే ఫలితాలు మారుతాయి. లాస్ట్ టైం ఇంకొకటి కూడా జరిగింది. అదేంటంటే హిందూ సీట్లలో పోలింగ్ శాతం 65% ఉంటే ముస్లిం మెజారిటీ సీట్లలో పోలింగ్ 90 నుంచి 94% మధ్య ఉంది. కాబట్టి ఆ 74 సీట్లు కాలియాగంజ్ సీటు ఎప్పుడూ బీజేపీ గెలిచే అవకాశం లేదు. అలాగే మిగతా 73 ముస్లిం మెజారిటీ సీట్లు కూడా బీజేపీ గెలిచే అవకాశం లేదు. కానీ మిగతా 220 సీట్లలో బీజేపీకి అదనంగా 10% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఓడిపోయినప్పటికీ కూడా బీజేపీ చాలా సంతోషంగా ఉంది. హిందూ ఓట్ కన్సాలిడేషన్ జరుగుతోంది. హిందూ ఓట్ కన్సాలిడేషన్ని మరింత పెంచుకోగలిగితే వచ్చే సంవత్సరం లోపల పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అందుకే బీజేపీ ఓడిపోయినా సంబరాలు చేసుకుంటోంది, తృణమూల్ గెలిచినందుకు సంబరాలు చేస్తోంది. కానీ లోపలి లెక్కలు వేసుకుని చూసేసరికి దానికి కూడా కంగారు రాక మానదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.